Hello everyone, welcome back to AR Pathshala. మరి రోజు December 16, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ ఎడిటోరియలే వెళ్ళక ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అమ్మా, అంటే బేసిక్స్. ఇది డియర్, జింక, డియర్స్ అని ఉండదు ఇంగ్లీష్ లో, ఓన్లీ డియర్ అని ఉంటుంది. ప్లూరల్ డియరే, మరి సింగులర్ కూడా డియరే. ఓకే, ఈ డియర్ కాళ్ళు చూశారు కదా, ఈ కాళ్ళని మనం ఏమంటాము అంటే హూఫ్ అంటాం. హూఫ్ అంటే థిక్ కెరాటిన్ తో, కెరాటిన్ అనే ప్రోటీన్ తో మరి తయారు చేయబడిన ఈ కాలు ప్రాంతాన్ని మనం హూఫ్ అంటాం. దీని ప్లూరల్ హూవ్స్ అయినా వస్తుంది లేదా హూఫ్స్ అయినా వస్తుంది. ఈ హూఫ్ తో ఉండే యానిమల్స్ గుంపు ఏదైతే ఉందో వాటిని మనం హర్డ్ అంటాం. సో హర్డ్ అనేది ఇక్కడ నేను ఒక కలెక్టివ్ నౌన్ అని చెప్తాను. కలెక్టివ్ నౌన్ అంటే కూటమి, గ్రూప్స్ తో ఉన్న వాటి పేర్లు పెట్టబడిన నౌన్స్ అన్నట్టు. సో హూఫ్ అంటే ఏదైతే కాలికి రిచ్ కెరాటిన్ ఉంటుందో, థిక్ కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారు చేయబడతాయో ఆ కాళ్ళు ఉన్న యానిమల్స్ అన్ని హూఫ్డ్ యానిమల్స్ అనొచ్చు. ఏమనొచ్చమ్మా? హూఫ్డ్ యానిమల్స్. అయితే ఈ హూఫ్డ్ యానిమల్స్ యొక్క గుంపుని మనం కలెక్టివ్ నౌన్ కింద తీసుకుంటే దాన్ని హర్డ్ అంటాం. ఎందుకు చెప్తున్నారు సార్? 1 సెకండ్. హౌ ఏ వ్యాక్సిన్ వర్క్స్ ఇన్ అవర్ బాడీ. రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరి వ్యాక్సిన్ అనేది ఎలాగ మరి తోడ్పడుతుందంటే ఇది ఒక ఇంజెక్షన్. ఇంజెక్షన్ ని మనం ఇంకొక మాట మాట్లాడవచ్చు, దాన్ని యుఎస్ లో షాట్ అంటారు. సో ఇఫ్ యూ టేక్ ఎ షాట్, దాని అర్థం ఏంటంటే గొద్దడమే కాకుండా ఇంకోటి మరి ఇంజెక్షన్ అని కూడా వస్తుంది. సో ఇఫ్ సంబడి గివ్స్ యూ ఎ షాట్, అది కూడా ఏంటది? వ్యాక్సిన్. అది ఏంటంటే చెప్తాను, ఆగండి. ఏ వీకెండ్ ఫార్మ్ ఆఫ్ ఎ డిసీజ్ antigen that may be dead or living is injected into the body. అంటే ఈ ఇంజెక్షన్ లో యాంటీజెన్స్ ని మరి మనకి ఇంజెక్ట్ చేస్తారు. మన బాడీలో ఎప్పుడైతే యాంటీజెన్స్ వస్తాయో సెకండ్ స్టేజ్ ఏమవుతుందంటే, యాంటీజెన్స్ అంటే నథింగ్ బట్ విలన్, అంటే వీళ్ళు రాక్షసులు అన్నట్టు. మరి ఈ విలన్స్ చూసి మన బాడీలో మన సెల్స్ ఏం చేస్తాయంటే హీరోస్ ని ఉత్పత్తి చేస్తాయి. ఆ హీరోస్ నే యాంటీబాడీస్ అంటాము. కొంతమంది యాంటీబాడీస్ అంటారు, ఆంటీబాడీస్ అని కూడా అంటారు. తప్పునానా, యాంటీబాడీస్ అంటాం. సో ఇక్కడ చూస్తే మీరు యాంటీజెన్స్ అనే విలన్స్ ని మరి అరికట్టడానికి ఏమొస్తున్నాయి అంటే గనక యాంటీబాడీస్. సో ఈ యాంటీబాడీస్ రెడ్ కలర్ లోనే చూసిరా, ఈ యాంటీజెన్స్ ని అరికడతాయి. అరికట్టి ఏం చేస్తాయంటే ఇలాగ మరి వాటిని క్లమ్ చేస్తున్నాయి. సో ఇఫ్ ద సర్టన్ యాంటీజెన్ ఎవర్ ఎంటర్స్ ద బాడీ అగైన్, ఒకవేళ మళ్ళీ యాంటీజెన్ మన బాడీలోకి వస్తే ఆల్రెడీ యాంటీబాడీస్ క్రియేట్ అయినాయి కాబట్టి ఇవి వాటిని చంపేస్తాయి. ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్, ఓకే, యాంటీబాడీస్ విల్ బి ఏబుల్ టు ఫైట్ అగెయిన్స్ట్ ఇట్. ఒకవేళ మళ్ళీ యాంటీజెన్స్ అనే విలన్స్ మన బాడీలోకి వస్తే ఆల్రెడీ ప్రొడ్యూస్ అనే యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే చంపేస్తాయి. అలానే ఒక వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఇది మీకు ఇంకా నీట్ గా అర్థం కాదని చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక విలన్ మీ బాడీలోకి వస్తాడు, అప్పుడు మన బాడీలో హీరోస్ రావాలి, కేజీఎఫ్ లో యష్ లాగా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే హీరోస్ కేజీఎఫ్ లో యష్ అన్నాను చూసారా, ఇతను ఎవరు అంటే ఇతని పేరు యాంటీబాడీ. ఈ యాంటీబాడీ మన విలన్ ఏం అంటే, విలన్ అంటే యాంటీజెన్, వాటిని చంపేస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ రెండోసారి మళ్ళీ యాంటీజెన్ వస్తే ఆల్రెడీ ఫామ్ అయిన యాంటీబాడీస్ సరిపోతే మన బాడీలో ఈ యాంటీజెన్స్ చంపేస్తాయి. ఇదే బేసిక్ ప్రిన్సిపల్ అండి మన ఇమ్యూనిటీని పెంచడానికి. ఇమ్యూనిటీ అంటే కనుక రోగ నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి. సో ఇప్పుడు చూద్దాం, ఈ మధ్య న్యూస్ పేపర్ లో తెగ వచ్చేస్తోంది హర్డ్ ఇమ్యూనిటీ ఏంటి అని. ఒక్కసారి మీరు రివైండ్ చేసినట్లయితే ఏవైతే హూఫ్ ఉంటుందో ఆ గుంపు యానిమల్స్ ఏమైతే ఉంటాయో, మరి ఏదైతే కాలుకి హూఫ్స్ ఉంటాయో ఆ గుంపుని మనం హర్డ్ అంటాం. ఇక్కడేమో మనం ఇమ్యూనిటీ అని చూసినాం. సో రెండు కలిపితే ఈడ హర్డ్ ఇమ్యూనిటీ. ఇంగ్లీష్ అయిపోయినది, బయాలజీ అయిపోయినది. ఈడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇఫ్ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్, ఒకవేళ కొంతమందికే వ్యాక్సినేట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాము. ఒక వ్యాక్సినేటెడ్ అనేది ఇక్కడ బ్లూ కలర్ లో ఇవ్వడం మీకు జరిగినది, బ్లూ కలర్. సో ఇక్కడ చూస్తే మీకు 1 2 3 4 5, ఓన్లీ 5 మెంబర్స్ కి ఇక్కడ వ్యాక్సినేట్ అయింది. దెన్ 1 పర్సన్ ఈజ్ ఇన్ఫెక్టెడ్, ద డిసీజ్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఇంత మందిలో ఈ గుంపులో నువ్వు నలుగురికే ఇచ్చినావు, నలుగురికే నువ్వు వ్యాక్సిన్ ఇచ్చినావు, కానీ ఒక పర్సన్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు ఈడ. వెంటనే అయినా సరే మరి ఏమీ ప్రయోజనం లేకుండా విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే గ్రూప్ లో నలుగురికి ఇచ్చినావు అయినా సరే ఏమైంది? ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయినది. ఏది? మళ్ళీ
ఆ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయిపోయినది. ఆ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ స్ప్రెడ్ అయింది. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం అనేది ఎల్లో కలర్ ఇవ్వడం జరిగినది. బట్ ఇఫ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్, ఒకవేళ 1 2 3 4 5 6 7 8 9 అండ్ మెనీ ఒకటి ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే చాలా మంది వ్యాక్సినేషన్ ఇచ్చాను. అయితే ఏంటంటే దెన్ ద డిసీజ్ కాంట్ స్ప్రెడ్ వెరీ ఫార్. ఆ డిసీజ్ అంత దూరంగా మరి అంత ఎక్కువ మరి డిసీజ్ స్ప్రెడ్ అవ్వడం జరగదు. సో ద హోల్ కమ్యూనిటీ స్టేస్ సేఫ్. దిస్ ఈజ్ హర్డ్ ఇమ్యూనిటీ. అంటే ఎక్కువ మందికి ఒక గ్రూప్ ఎక్కువ మంది కంటే ఒక గ్రూప్ లో ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇస్తే దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. హర్డ్ ఇమ్యూనిటీ అంటే గుంపుతో వచ్చిన ఇమ్యూనిటీ, అది ఇంపార్టెంట్. సో ఇమ్యూనిటీ అంటే ఏంటి, హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైందా అండి? ఇక్కడ హర్డ్ అనే కలెక్టివ్ నౌన్ నథింగ్ బట్ గ్రూప్ అన్నమాట. సో గ్రూప్ ఇమ్యూనిటీ అనొచ్చు, కమ్యూనిటీ ఇమ్యూనిటీ అని కొంతమంది అంటారు, సోషల్ ఇమ్యూనిటీ అని కొంతమంది అంటారు. ఓకే, అసలైన ఎడిటోరియల్కి వెళ్ళిపోదాం. వ్యాక్సిన్ డ్రైవ్ అంటే ఏదో వ్యాక్సిన్ షిఫ్ట్ లేకపోతే వ్యాక్సిన్ ఫోర్త్ కమింగ్ అనో లేకపోతే వ్యాక్సిన్ గురించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అష్యూరెన్సెస్ ఆఫ్ సేఫ్టీ. అష్యూరెన్సెస్ అంటే హామీలు ఇవ్వడం. సేఫ్టీ, ఎఫికసీ అంటే ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ desired result. The ability to produce a desired result. ఇక్కడ మీరు చూసినట్లయితే అష్యూరెన్సెస్ ఆఫ్ సేఫ్టీ, ఎఫికసీ అండ్ లాంగ్ టర్మ్ ఫాలో అప్ అంటే ఇక్కడ ఒక నౌన్ కింద వాడడం జరిగినది. దీన్ని మనం ఎగ్జామినేషన్ అనుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఆర్ అనాలిసిస్. ఓకే, అయితే ఇక్కడ చూస్తే అష్యూరెన్సెస్ ఆఫ్ సేఫ్టీ, ఎఫికసీ అండ్ లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఆర్ ఎసెన్షియల్. అంటే దేంతో కూడిన హామీలు, సేఫ్టీ మరియు సమర్థత అండ్ పరిశీలనతో కూడిన హామీలు అనేవి లాంగ్ టర్మ్ లో చాలా ఉపయోగపడును అనే ఆర్టికల్ ఇవ్వడం జరిగినది. ఫైన్ థియరీస్ అండ్ గ్లోబల్ గుడ్ పాలసీస్ ఆర్ ఆఫెన్ ఫ్రస్ట్రేటెడ్. మంచి థియరీస్ అండ్ కొన్ని పాలసీస్ ఆర్ ఆఫెన్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ దేర్ ఎన్కౌంటర్ విత్ ఫ్యాక్ట్స్. కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అవుతామంటే ఏంటో తెలుసు కదా, ఇరిటేట్ అవుతాం అనమాట. ఇన్ దేర్ ఎన్కౌంటర్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఇన్ ద ఫీల్డ్. ఇంప్లిమెంటేషన్ ఏంటంటే కొన్ని థియరీస్ బాగున్నా సరే, పాలసీస్ బాగున్నా సరే ఆచరణలో అవి ఫెయిల్ అవుతాయి. ఇండియాస్ COVID-19 వ్యాక్సిన్ పాలసీ అంటే ఆ పాలసీ ఏం పాలసీ? COVID-19 కరోనా వైరస్ డిసీజ్ 19 వ్యాక్సిన్ పాలసీ రీసెంట్లీ అన్వీల్డ్ అంటే రట్టు చేయడాన్ని అన్వీల్ అంటాము. టు రివీల్ ద ఫ్యాక్ట్స్ అనుకోవచ్చును. అన్వీల్ టు రివీల్ ద ఫ్యాక్ట్స్ అన్నట్టు. సో రీసెంట్లీ అన్వీల్డ్ మస్ట్ టేక్ కేర్ నాట్ టు హెడ్ దట్ వే. ఆ ఫెయిల్ అయ్యే మరి ఏదైతే మరి ఉంటుందో ఛాన్సెస్ ఉంటాయో అట్లాగా వెళ్ళొద్దు అని. ఓకే, అండ్ మేక్ అడిక్వేట్ అలవెన్సెస్ ఫర్ గ్రౌండ్ రియాలిటీస్ దట్ కుడ్ రెండర్ నాట్ వెల్ లేడ్ ప్లాన్స్. నాట్ అంటే నథింగ్, రెండర్ అంటే ఇచ్చుట, టు మేక్ అంటే ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్ ఆచరణలో పెట్టాలి అని చెప్పి ఇక్కడ ఈ రైటర్ హింట్ చేస్తుండు. విత్ ఎ డెఫినెటివ్ క్యూర్ నాట్ యెట్ అవైలబుల్ ఫర్ COVID-19, vaccines present the world with the best strategy to slow the virus down in its tracks along with a measure of vested herd immunity. మరి మనకి బెస్ట్ మెడికేషన్ లేకపోయినా ఈ వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు బెస్ట్ స్ట్రాటజీ కింద చెప్పొచ్చు. స్ట్రాటజీ టు స్లో డౌన్ ద వైరస్ అంటే తగ్గించడానికి వైరస్ ని. ఓకే, ఇన్ ఇట్స్ ట్రాక్స్ అలాంగ్ విత్ ఎ మెజర్ ఆఫ్ వెస్టెడ్ ఇమ్యూనిటీ. హర్డ్ ఇమ్యూనిటీ అంటే నేను చెప్పాను కదా, సోషల్ ఇమ్యూనిటీ, కమ్యూనిటీ ఇమ్యూనిటీ. మీరు ఇప్పుడు చూసినట్లయితే చాలా పొలిటికల్ పార్టీస్ ప్రామిస్ చేస్తున్నాయి, మమ్మల్ని గెలిపిస్తే మేము వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తాం అందరికీ అని. అంటే అది మీరు చూసుకుంటే దాంట్లో ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్ దే ఆర్ ప్రామిసింగ్ హర్డ్ ఇమ్యూనిటీ ఆర్ కమ్యూనిటీ ఇమ్యూనిటీ ఆర్ సోషల్ ఇమ్యూనిటీ. అంటే ఒక గ్రూప్ లో ఎక్కువ మందికి మరి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లయితే అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు herd immunity. And if you give vaccination to only one person in a group, there may be some consequences, some negative consequences in the near future అన్నట్టు. సో ఇక్కడ మనం చూస్తుంటే as SARS-CoV-2 rampages on. ఓకే, SARS అంటే ఏంటండి? సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. rampages అంటే ఏంటంటే వినాశనం.
ఒక మూవీ కూడా వచ్చింది కదా, డ్వేన్ జాన్సన్ ర్యాంపేజ్, అంటే దాంట్లో మరి గొరిల్లా ఇట్లా వినాశనం చేస్తుంది. వైల్ ఇట్ మే నాట్ బి ద మ్యాజిక్ వ్యాండ్, వ్యాండ్ అంటే ఒక మాంత్రికుడు పట్టుకునే మంత్రదండం, వైల్ ఇట్ మే నాట్ బి ద మ్యాజిక్ వ్యాండ్, వ్యాక్సినేటింగ్ పీపుల్ విల్ బి ద ఓన్లీ నోన్ వే ఆఫ్ స్లోయింగ్ ద మార్చ్ ఆఫ్ ద వైరస్. మార్చ్ అంటే దాని ఒక ముందుకు పోవుడు అనమాట. పోలీస్ మార్చ్ పాస్ట్ చేస్తారు కదా, మార్చ్ పాస్ట్ అట్లా. అండ్ ఎవ్రీ కంట్రీ down to each county must prepare for this massive exercise. ఎవ్రీ కంట్రీతో పాటు ఎవ్రీ కౌంటీ అంటే ఏంటంటే ఒక కాలనీ తీసుకోవచ్చు, ఒక ఏరియా తీసుకోవచ్చు. మస్ట్ ప్రిపేర్ ఫర్ దిస్ మ్యాసివ్ ఎక్సర్సైజ్. మ్యాసివ్ అంటే లార్జ్ ఎక్సర్సైజ్ ఆర్ హ్యూజ్ ఎక్సర్సైజ్. ఎక్సైజ్ అనేది నౌన్, మ్యాసివ్ అనేది ఎడ్జెక్టివ్. ఎందుకంటే దీని చివర ఐవిఈ అనే సఫిక్స్ వచ్చింది. ఇప్పుడు దాకా మీకు ఎడ్జెక్టివ్ సఫిక్సెస్ రెండు చెప్పాను, ఒకటి ఓయుఎస్, ఇంకోటి ఐవిఈ. As the UK and the US began vaccinating their people, మళ్ళీ చెప్పాను కదా కంట్రీస్ ముందు ఆర్టికల్ ద వాడాలి, అన్ని కంట్రీస్ ముందు కాదు, ఫెడరలైజ్ అయిన కంట్రీస్ ముందు, లేకపోతే గ్రూప్స్ ఆఫ్ స్టేట్స్ ఒక యూనియన్ కింద ఫామ్ అయినప్పుడు. As the UK and the US began vaccinating their people, India has announced its plan and proposed lineup for COVID-19 వ్యాక్సినేషన్ డెలివరీ. లైనప్ అంటే ఒక టీం అనమాట. లైనప్ కూడా ఇక్కడ నౌన్ కింద ఇవ్వడం జరిగింది. నాన్న ఒక ప్రిపోజిషన్ ఒక వర్బ్ రెండు కలిసి ఒక హైఫన్ పెట్టినప్పుడు మనం దాన్ని నౌన్ కింద పరిగణిస్తాం. ఓకే, ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ ప్లాన్ అండ్ ప్రపోజ్డ్ ఎ టీమ్ or a thorough investigation for COVID-19 vaccine delivery. And about 1.5 lakh auxiliary nurse midwives working on universal immunization programs will be roped in as vaccinators. ఇక్కడ చూస్తే 1.54 lakh auxiliary verbs అని మీరు విన్నారా? అంటే సపోర్ట్ చేసే నర్స్. యాక్చువల్ గా నర్స్ అంటే ఎవరండి? ఇంజెక్షన్ ఇస్తారు, సెలైన్ ఇస్తారు. కానీ ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్స్ అంటే ఎవరు అంటే, అపార్ట్ ఫ్రమ్ గివింగ్ ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్స్, they also wash and dress our wounds or whatever. సో ఏవైతే మన గాయాలు తగిలినాయో, ఎప్పుడైతే మనము బెడ్ రిడన్ అయి ఉన్నామో ఆ టైంలో మనకి పూర్తిగా సపోర్టివ్ కేర్ తీసుకునే వాళ్ళని ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్స్ అంటాము. వర్కింగ్ ఆన్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ విల్ బి రోప్డ్ ఇన్ అంటే కన్విన్స్ చేసినట్టు. ఓకే, ఇన్ యాజ్ vaccinators with more such field staff to be mobilized in collaboration with the states. అంటే మొబిలైజ్ చేయడం అంటే సమీకరణ, అంటే ఆక్సిలరీ మిడ్వైఫ్స్ యొక్క సమీకరణ, దాని తర్వాత మరి చాలా మంది స్టేక్ హోల్డర్స్ యొక్క సమీకరణ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ స్టాఫ్ గురించి మాట్లాడుతుండో ఇన్ కొలాబరేషన్ విత్ ద స్టేట్స్ తో కొలాబరేట్ అయ్యి అలా ముందుకు పోతే బాగుంటది అన్నట్టు మరి ఇక్కడ చూసినట్లు మంచి తెలుస్తోంది. కోల్డ్ చైన్ సిస్టమ్స్ ఆర్ టు బి స్ట్రెంథెన్డ్ అక్రాస్ ద కంట్రీ టు డెలివర్ మల్టిపుల్ డోసెస్. కోల్డ్ చైన్ సిస్టమ్ అంటే తెలుసు కదమ్మా, మన కోల్డ్ మరి ఇంకా ఐస్ గడ్డలు అంటాం చూసారా. మరి కోల్డ్ చైన్ సిస్టమ్స్ అంటే ఏంటంటే రీఫ్రిజిరేటర్స్ అవ్వచ్చు, లేకపోతే చల్లగా ఉండే ఒక ఎక్విప్మెంట్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ టు బి స్ట్రెంగ్తెన్డ్, బలపరచాలి. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది స్టోరేజ్ ఇంపార్టెంట్ కదా. సో ప్రొడక్షన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, నువ్వు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తేనే సరిపోదు, దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీస్ కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మల్టిపుల్ డోసెస్ ఆర్ టు బి డెలివర్డ్ ఆర్ టు బి స్ట్రెంగ్తెన్డ్. ఇది కూడా ప్యాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే స్ట్రెంగ్తెన్ చేయబడాలి. బి ఫార్మ్ ప్లస్ V3 కూడా మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కింద మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్, యాజ్ గవర్నమెంట్స్ బీఫ్ అప్. బీఫ్ అంటే ఏంటండి? గొడ్డు మాంసము. సో బీఫ్ అంటే ఏంటంటే గొడ్డు మాంసం, స్ట్రెంగ్త్ అనమాట, బలంగా. యాజ్ గవర్నమెంట్స్ బీఫ్ అప్, చూసారా బీఫ్ ని వాడు గవర్నమెంట్స్ దగ్గర వాడు ఎలాగ మంచిగా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసిండాడు, వాక్యాన్ని ఫ్రేమ్ చేసిండాడు. యాజ్ గవర్నమెంట్స్ బీఫ్ అప్ ద వ్యాక్సినేషన్ డ్రైవ్, గవర్నమెంట్స్ అనేవి బలపరిస్తే దే నీడ్ టు క్లియర్ ద ఫాగ్. బలపరచడమే కాకుండా, అంటే ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ని మరి బలపరచడమే కాకుండా దే నీడ్ టు క్లియర్ ద ఫాగ్ ఆన్ వ్యాక్సిన్ సేఫ్టీ అండ్ ఎఫికసీ అమాంగ్ ద పీపుల్. క్లియర్ ద ఫాగ్ అంటే, ఫాగ్ అంటే మరి ఏంటమ్మా? మంచు, మసక. ఆ మసకనంతా క్లియర్ చేయాలి. ఆన్ వ్యాక్సిన్ సేఫ్టీ అండ్ ఎఫికసీ అమాంగ్ ద పీపుల్. విత్ పాసింగ్ డేస్ ఇట్ విల్ నాట్ బి టూ మచ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఏ డీటెయిల్డ్ ప్లాన్ ఫర్ వ్యాక్సినేటింగ్ చిల్డ్రన్. మరి ముందున్న రోజుల్లో, మరి పోయే రోజుల్లో, మరి ముందు పోయే రోజుల్లో ఇట్ విల్ నాట్ బి టూ మచ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఏ డీటెయిల్డ్ ప్లాన్ ఫర్ వ్యాక్సినేటింగ్ చిల్డ్రన్ అండ్ ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ టాస్క్స్ డౌన్ టు ద లోయెస్ట్ గవర్నెన్స్ రంగ్. రంగ్ అంటే ఏంటంటే నాన్న, రింగ్ అనేది అంటే బెల్ కొట్టడు. సో రింగ్ కి V2 ఏమైతుంది అంటే ర్యాంగ్ అవుతుంది, V3 రంగ్ అవుతుంది. రింగ్, రంగ్ అని మనం చిన్నప్పటి నుంచి చదువుతాం. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే V1, V2, V3 ఇది బెల్ కొట్టుడు. ఇంకొక రంగ్ అనే నౌన్ ఉందన్నమాట.
ఇది వర్బ్. రింగ్ ర్యాంగ్ రంగ్ అనేది వర్బ్. ఇక్కడ V3 వర్బ్, ఇది రంగ్. ఇది రంగ్ అంటే ఏంటంటే లెవెల్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. లెవెల్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఇది కూడా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ నానా ఇది. సో ఇక్కడ చూసినట్లయితే మరి with passing days, it will not be too much to expect from the government. A detailed plan for vaccinating children and a breakdown of tasks down to the lowest governance level. అంటే మరి ముందు పోయే రోజుల్లో చిల్డ్రన్ కి వ్యాక్సినేషన్ అనేది ఒక డీటెయిల్ ప్లాన్ ఉంటుందో లేదో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం అనేది అంత ఇది ఏమి కాదు. మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది అంత ఏమంటారు దాన్ని మంచిది కాదు అన్నట్టు. యాజ్ కంట్రీస్ ఇన్ ద US హ్యావ్ బీన్ డూయింగ్, ఓకే, అన్లెస్ ద లెటర్ ఈస్ డన్. లెటర్ అంటే ఇచ్చిన సెంటెన్స్ లో సెకండ్ స్టేట్మెంట్ అన్నమాట. ఏ ప్రాపర్ ఎస్టిమేట్ ఆఫ్ ద ట్రూ ఛాలెంజెస్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ వ్యాక్సిన్స్ ఇన్ ద ఫీల్డ్ విల్ నాట్ బి అవైలబుల్. ఓకే, అండ్ బీయింగ్ అన్ప్రిపేర్డ్ ఈజ్ ఎ గ్యారంటీ టు కమింగ్ అన్డన్. అంటే ఇక్కడ చూసినట్లయితే ఏ ప్రాపర్ ఎస్టిమేట్ అంటే ఏంటమ్మా? అనాలిసిస్. A proper estimate of the true challenges of the administering vaccines in the field will not be available. అంటే ఒక అనాలిసిస్ అనేది మరి అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. అండ్ బీయింగ్ అన్ప్రిపేర్డ్ ఈజ్ ఎ గ్యారంటీ టు కమింగ్ అన్డన్. అంటే అన్ప్రిపేర్డ్ గా ఉండడమే మరి ఇక్కడ ఈజ్ ఎ గ్యారంటీ టు కమింగ్ అన్డన్ అన్నాడు. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఫ్రేజ్ యూజ్ చేసిండో. బీయింగ్ అన్ప్రిపేర్డ్ ఈజ్ ఎ గ్యారంటీ టు కమింగ్ అన్డన్. అన్డన్ అంటే ఏంటి? ఏదైతే కాదో దానికి అన్ప్రిపేర్డ్ గా ఉండడమే మంచిది అన్నట్టు. వ్యాక్సిన్ హెసిటెన్సీ ఈజ్ ఏ రియాలిటీ. హెసిటేషన్ అంటే ఏంటి? నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు సార్, నేను హెసిటేట్ అవుతాను, సంకోచం ఫీల్ అయ్యేదాన్ని హెసిటెన్సీ అంటాం. సో వ్యాక్సిన్ హెసిటెన్సీ ఈజ్ ఎ రియాలిటీ అండ్ ద ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈస్ టు బి ఓపెన్ అండ్ ఆనెస్ట్ అబౌట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఓకే, ఇది ఇక్కడ ఏమంటాడంటే వ్యాక్సిన్ హెసిటెన్సీ, ఆ వ్యాక్సిన్ వచ్చేది అనేది ఒక హెసిటేషన్ కింద మిగిలింది. అండ్ ద ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈస్, అంటే దీన్ని కౌంటర్ చేయడానికి ఓన్లీ మార్గం ఏంటి అంటే టు బి ఓపెన్ అండ్ ఆనెస్ట్. ఓపెన్ అండ్ ఆనెస్ట్ ఒక మంచి వర్డ్ ఉందమ్మా, అదేంటి అంటే క్యాండిడ్. క్యాండిడ్ అంటే ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా, ఓపెన్ గా, ఆనెస్ట్ గా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మన వింగ్ కమాండర్ అభినందన్, ఆయన పట్టుబడినాక ఆయన చాలా క్యాండిడ్ గా మాట్లాడిండు. నాకు ఇండియన్ సీక్రెట్స్ నేనేం బయట పెట్టను అని చెప్పి ఓపెన్ గా మాట్లాడు, దాన్ని క్యాండిడ్ అంటాం. అబౌట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ పోస్ట్ వ్యాక్సినేషన్ సీక్వెలే అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డిసీజ్ వచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చే పాథలాజికల్ కండిషన్స్, దాని తర్వాత వచ్చే పర్యోజనాలని మరి సీక్వెలే అంటాం. సీక్వెలే అనేది ఏంటంటే ఒక ప్లూరల్ కింద తీసుకోవడం జరిగింది. ఓకేనా అండి? అండ్ ఇఫ్ ఎనీ అండ్ మేక్ అవైలబుల్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద పబ్లిక్ రెల్మ్ అంటే మరి ప్రభుత్వ రంగంలో అన్ని తెలియజేయాలి. దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే ప్రతికూల ఎఫెక్ట్స్ అని. ఓకే, ఇన్ ద పాస్ట్ ఇన్ సమ్ స్టేట్స్ vaccination programs have suffered temporarily because of misinformation about adverse effects following షార్ట్స్ అంటే ఇక్కడ ఇంతకు ముందే చెప్పినట్టు ఇంజెక్షన్స్ నాన్న. అంటే గతంలో కూడా మనం చూసినట్లయితే కొన్ని వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ సఫర్ అయినాయి అంట. ఎందుకు అంటే మరి దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దాని ప్రతికూల మరి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్ఇన్ఫార్మ్ చేయబడినాయి అంట. అందుకని ఫెయిల్ అయినాయి చాలా ప్రోగ్రామ్స్ వరకు. ఇన్ అడిషన్ ఇన్ దిస్ కేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ హూ రిసీవ్ ద వ్యాక్సిన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. సో ఫాలో అప్ కూడా ఇంపార్టెంట్. ఈసారి దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ COVID-19 వ్యాక్సినేషన్ ఇస్తే అనేది కూడా ఇంపార్టెంట్. For therein lies the assurance అంటే హామీ that everyone in the global 9 list is waiting for. చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఇప్పుడు హామీ ఒక్కటే మరి ఉన్నది. ఆ హామీ ఏమిటి అంటే కనుక ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ వ్యాక్సినేటెడ్. అది కూడా not one individual or not some people, most of the people in a group has to be vaccinated అంటామా, హ్యావ్ టు బి వ్యాక్సినేటెడ్ అంటామా అంటే హ్యావ్ టు బి వ్యాక్సినేటెడ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద గ్రూప్ అన్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే చాలా మంది గురించి మాట్లాడాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఏ గ్రూప్ హ్యావ్ టు బి వ్యాక్సినేటెడ్ అండ్ అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు హర్డ్ ఇమ్యూనిటీ ఆర్ సోషల్ ఇమ్యూనిటీ ఆర్ కమ్యూనిటీ ఇమ్యూనిటీ. ఓకేనా అండి? ఇది మనం ఇక్కడ చూసినట్లయితే మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ లోనైనా సివిల్ సర్వీస్ లో అయినా మీకు ఎస్ఏ రైటింగ్ అడిగినప్పుడు మీరు ఏమేమి పాయింట్స్ రాయొచ్చు అంటే కూడా చెప్తాను. ఇక్కడ చూడండి. ఒకటి ఏంటంటే నన్ను సమ్అప్ చేయమంటే నేను చెప్తాను. ఎలా సమ్అప్ చేస్తాం సార్ మనం అంటే, ఒక నిమిషం, జస్ట్ ఏ సెకండ్. యా, ఇక్కడ మీరు చూసినట్లయితే యాజ్ ఫార్ ఎ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇస్ కన్సర్న్, మీరు ఫస్ట్ వ్యాక్సినేషన్
దాని ఇంపార్టెన్స్ రాయొచ్చు. అసలు వాట్ ఈజ్ వ్యాక్సినేషన్ అనేది. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే గనక వాట్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. మూడో పాయింట్ ఏంటంటే నానా అడ్వర్స్ ఎఫెక్ట్స్ తో పాటు మరి స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ అంటే ఎవరు అంటే గనక మరి ఓన్లీ వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు డాక్టర్స్ స్టాఫ్ కాకుండా ప్రాపర్ గవర్నెన్స్ కూడా ఇంపార్టెంట్. ప్రాపర్ గవర్నెన్స్, ఆ లూప్ హోల్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని మనం ఫిక్స్ చేయాలి అన్నట్టు ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, దాని ఇంపార్టెన్స్ రాసినప్పుడే మీరు హర్డ్ ఇమ్యూనిటీ గురించి రాయండి, చాలా మంచి పాయింట్స్ పడతాయి మీకు. ఓకే, హర్డ్ ఇమ్యూనిటీ, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్, దాని తర్వాత స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ అంటే ప్రాపర్ గవర్నెన్స్ మెజర్స్ ఉండాలి, దాని తర్వాత లూప్ హోల్స్ ఏమన్నా ఉంటే ఫిక్స్ చేయాలి, దాని తర్వాత అసలు స్టార్ట్ అవుతుంది ఏంటంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ యొక్క ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ అంటే ఏంటి అంటే గనక నాన్న ఎగ్జామినేషన్ ఉండాలి. ఇది గనక సక్సెస్ అయితే గనక అదొక మ్యాసివ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద లీడ్ చేస్తుంది. మ్యాసివ్ వ్యాక్సినేషన్ డ్రైవ్. అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న పాలసీ ఒక ఫెయిల్యూర్ కింద మిగిలిపోకుండా ఫ్యూచర్ లో అదొక మంచి ఒక కేస్ స్టడీ కింద, ఒక ఎగ్జాంపుల్ కింద మిగులుతుంది. అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్. అదండి సంగతి. సో డిస్క్రిప్టివ్ లోనైనా ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ లోనైనా మీకు ఇక్కడ నౌన్స్ కవర్ అవుతున్నాయి, బయాలజీ కవర్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది, అండ్ వాట్ నాట్ ప్రాపర్ అనాలిసిస్ ఉంది అనుకుంటున్నారు. ఉంటే గనక మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయక ముందు ఫస్ట్ మంచి నోట్స్ రాసుకోండి. దాంతో పాటు ఇవాళ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వైరల్ డిసీజ్? ప్లేగ్, రుబెల్లా, షింగిల్స్, రోజియోలా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వైరల్ డిసీజ్ అన్నారు. మీ ఆన్సర్స్ కామెంట్ బాక్స్ లో డ్రాప్ చేయండి. ఓకే, మళ్ళీ రేపు ట్యూటోరియల్ తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.